తిరుపతిలో ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా దొంగ ఓట్లు వేయడానికి పాల్పడితే అధికారులు కఠినంగా శిక్షించే అవకాశాలు ఉన్నాయని, స్వతంత్రంగా తమ ఓట్లు వేసుకుని దొంగ ఓట్లను వేయడానికి సాహసం చూపవద్దని సినీ నిర్మాత ఏఎం రత్నం ప్రజలకు విన్నవించారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవనున్నారని, అలాగే తిరుపతిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఓట్ల దొంగలు ఉన్నారని, ఇప్పటికే 34,000కు పైగా దొంగ ఓట్లు గుర్తించామని, ఇందులో ఎన్నికల అధికారులు కొన్నింటిని తొలగించినా ఇంకా ఫేక్ ఐడి కార్డులు సృష్టించుకున్నారని, దీనిపై గతంలో ఒక ఐఏఎస్ అధికారిని, పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి, సుభాషిని తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు ప్రచారం చేశారు, ఇంకా గడిచిన 2-3 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ ఓటు ఖచ్చితంగా వేయాలి, దాని స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి. ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే, కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి కొన్ని ఓట్లు తయారు చేసి జరగబోతుందని వినికిడి. సో మీరు ఎంతో అప్రమత్తంగా కనుక ఓటు వేయకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకునే యాక్షన్కి జైలుకి వెళ్లాల్సి వస్తుంది, అరెస్ట్ అవుతారు. సో ఎవరైనా సరే వాటికి లోబడి అలాంటి పనులు చేయొద్దు, స్వచ్ఛందంగా ఓట్లు వేయండి దయచేసి. మంచి నాయకులను ఎన్నుకుంటే మంచి పాలన వస్తుంది, మీ అందరూ బాగుంటారు. ఇది వెంకటేశ్వర సన్నిధి తిరుపతి. నేను పర్టికులర్గా 42 సంవత్సరాలుగా నేను శబరిమలకి వెళ్తున్నాను. ఒక షిరిడి సాయిబాబా మందిరం కూడా నేను చెన్నైలో నిర్మించాను. ఒకటి సినిమా తీయడం తెలుసు, ఇంకోటి దైవభక్తి, షిరిడి, శబరిమలై, తిరుపతి ఇలా అంటుంటాం. అటువంటి స్వామివారి సన్నిధిలో ఈ తిరుపతి చాలా ప్రాముఖ్యమైంది. ఒక ఎమ్మెల్యే అంటే ఒక మినిస్టర్ లెవెల్ అటువంటి ప్రదేశం. అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలి, స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి. ఎవరు ఇటువంటికి లోన్ అవ్వకుండా ఫేక్ ఐడీలు పెట్టి చాలామంది ఎలాగ ఎలక్షన్ జరపాలని ప్రయత్నిస్తున్నారని మాకు విషయం తెలిసింది. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు యాక్షన్ గురి అవుతారు. మేము ప్రతి బూత్లో కూడా ఈ యొక్క ఫేక్ ఓట్స్ని మార్క్ చేసి ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, కలెక్టర్ గారు కూడా ఇచ్చాం. వీ హ్యావ్ గివెన్ విత్ ఎవిడెన్స్. మేము ఆ రోజు అన్ని ప్రశ్నలు కూడా వచ్చింది కదా, మేము కంప్లీట్గా అప్పటికి 274 కాలేదు, 267 ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసి టిక్ చేసి మార్క్ చేసి ఇచ్చాం. ఖచ్చితంగా అయ్యేదానికి అవకాశం ఉంది కదా. దొంగ ఓటు ఉన్నప్పుడు వాళ్ళు చేయించడానికి ప్రయత్నిస్తారు కదా, వాళ్ళు అలా వస్తే వాళ్ళకి శిక్ష మీకు ఇప్పుడే చెప్పాను ఇందాకే, ఈ పని చేసిన ఐఏఎస్ ఆఫీసర్కి శిక్ష పడింది. ఈ దొంగ ఓటు వేయడానికి వచ్చిన ఎవరైతే వస్తారో ఓటరు వాళ్ళకి జాగ్రత్త తస్మాత్ అని చెప్తున్నాం. వీళ్ళ మాటలు విని వాళ్ళు జైలుకు పోవద్దు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాంటి ఫేక్ ఓటు వేసిన 34,000 మంది ఉంటే ఇప్పటి వరకు ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు. మరి మీరు ఇప్పుడు చిన్న విషయం చెప్తాను, కొన్ని వీటిలో గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టు వినండి. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు పని తీసుకున్నారు, అధికారులు మరి వాళ్ళు ఓటింగ్ లో పాల్గొన్న సంఖ్య వేలలో ఉంది. ఒక్కరిని కూడా ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? ఇప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలా ఉంది, మీరు చూసారు కదా మీడియా సాక్షిగా. బై ఎలక్షన్లో, ఎంపీ బై ఎలక్షన్లో బస్సుల్లో వచ్చి దిగి ఓట్లు వేస్తా ఉంటే ఏం చేశారు? ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏం చేసింది? మీరున్నారు కదా, మీరంతా మీ కళ్ళ ముందే ఆ బస్సుల్లోంచి జనాలు దిగి ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ బై ఎలక్షన్లో ప్రతిష్టాత్మకమైన భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళు గురి చూసి కొడతారు, వాళ్ళు చూసారా అవన్నీ రేట్ చేసి ఇప్పుడు ఒక శిక్షకు గురైంది. మేము అదే అడిగాము, ఐఏఎస్ ఆఫీసర్ గారు చేసిన దానికి ఆయన శిక్షకు గురయ్యారు, దాని వెనకన ఉన్న మెయిన్ దొంగను శిక్షించాలనే విషయాన్ని కూడా మేము చేసాం. ఖచ్చితంగా రేపు ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం. ఈ ఐఏఎస్ ఆఫీసర్కి ఏం లాభం లేదు ఈ దొంగ ఓట్ల వల్ల. లాభపడే వ్యక్తి ఎవరైతే దీన్ని లాభం చేయాలో వాళ్ళని శిక్షించాలని రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చాము. ఎలా అయితే ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి చేయాలని ప్రయత్నిస్తున్నారో ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అధికారులు కూడా స్పందించాలి. ఇప్పటికే అధికారులు చాలామంది వేటుబడింది, మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు ఇందాక మాట్లాడుతూ వాలంటీర్లు ఏం చేస్తున్నారు, తిరుపతిలో ఖాళీ పేపర్లు సంతకం పెట్టుకొని రిజైన్ అని చెప్పి సబ్మిట్ చేశారు యాక్చువల్లీ. కానీ వాళ్ళు చేసే పని ఏమంటే ప్రతి ఇంటికి వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తూ మీరు వైసీపీకి ఓటేయండి, మళ్ళీ మందే ప్రభుత్వం, మీకు పింఛన్లు పథకాలు మేమే ఇస్తామని ప్రజల్ని ప్రలోభపడుతున్నారు. ప్రజలు తెలుసుకునే విషయం అంటే వాలంటీర్లకి వాలంటీర్లు తెలుసుకోవాల్సిన విషయం అంటే మీకు 10,000 జీతం ఇస్తామన్నాము, మేము కూటమి అభ్యర్థి 10,000 జీతం ఇస్తామన్నాము, పింఛన్ కూడా 4,000 పెంచుతామన్నాము. మీరు దాన్ని కోరుకుంటున్నారా?
లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు కానివ్వండి, తిరుపతిలో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, దీనికి ప్రోత్సహిస్తారా అడుగుతున్నాం. అసలు వాస్తవంగా తిరుపతిలో వాలంటీర్ రిజైన్ చేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మస్కేసేసి వాళ్ళు ఇక్కడ వైసీపీ కార్యకర్తలా పనిచేస్తూ రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మళ్ళీ వాలంటీర్ జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఇది చాలా కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాలంటీర్ వ్యవస్థలో మీ ఇంటికి ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తుంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు తీసుకొని బ్రహ్మాండంగా ఉండి వేసేసండి. లేదంటే మీరు వాళ్ళ ప్రలోభలు పడి రేపు అనేక విషయాల్లో కూడా ఇబ్బంది పడే అవసరం ఉంది కూడా తెలియజేస్తున్నాం. అలాగే రేపు ముఖ్యమంత్రి నగరికి వస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి. గతంలో 2019లో ఎన్నికల ముందు ఏమి సాధించి ఆయన ఏమి పీకాడు, ఆయన ఏమి పీకింది దగ్గర